హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో నా పెళ్ళి కబుర్లున్నాయి కదా! అలనాటి జ్ఞాపకాలు అది కంటిన్యూయేషన్ అండి. ఇంకా మా తోడికోడలు పెళ్ళయిపోయింది కదా! ఒక్కసారి ఫోన్‌లో తనతో మా వారు మాట్లాడిచ్చారు మ్యారేజ్ బిఫోర్. "ఎలా ఉన్నారక్క" అంటే, "చాలా బావుంది. ఇక్కడ అందరూ బాగా కలిసిపోతారు. చాలా బావుంది. నాకు బాగా నచ్చారు అందరూ" అని చెప్పింది. సో, ఇంక ప్రతి ఆడపిల్లకు కొంచెం భయం ఉంటది గదా! అత్తగారిల్లనేది. ఎందుకంటే మనకు అప్పట్లో పేరెంట్స్ భయపెట్టేవాళ్ళు గదా! అత్తగారింటికి పోయినాక ఇలా చేస్తే తప్పు పడతారు, అలా చేస్తే తప్పు పడతారని ఆల్రెడీ మైండ్‌లో ముందు నుండే భయం పెట్టటం వల్ల మనం ఎక్కువ భయపడ్డాము. ఇప్పుడు పేరెంట్స్ భయపెట్టట్లేదు గనక బహుశా పిల్లలు భయపడకపోవచ్చు. మన పేరెంట్స్ ఇప్పుడు నేను ఇలా కొంగు పెట్టుకోకుంటే అండి, మా అమ్మాయి ఎంత అరిచేదో, ఆ కొంగు ఇలా చిక్కుకోకుండా పని చేస్తున్నావు, రేపు అత్తగారింటి ఇట్లా కొంగు చిక్కుకోకుండా పని చేస్తే అడుస్తారని కూడా తిట్టేదన్నమాట. ఏ పని చేసినా మా అమ్మ నన్ను అలాగే తిట్టేది సక్రమంగా చేయకపోతే. ఎప్పుడు తిడతా ఉంటే నేను అనుకునేదాన్ని, మా అత్త కంటే నువ్వే ఎక్కువ తిడతావు నన్ను, సో నాకేమి ఇంకా అత్త పోరేమి పెద్ద కష్టం అనిపించదులే అనుకునేదాన్ని అనమాట. ఇప్పుడు నా కూతురు కూడా ఇవే డైలాగ్స్ వేస్తుంటుంది నాకు. ఏమంటే నా కూతురు డైరెక్ట్ చెప్తుంది, మేము మా అమ్మకి అప్పుడు డైరెక్ట్ చెప్పాలి అంతే. సో అలా తిట్టి తిట్టి అప్పుడు మనల్ని భయంతోనే పెట్టారు. పెళ్ళయ్యేసరికి ఒక భయం మన మనసులో క్రియేట్ చేసి పంపించినారు. అందుకే అప్పుడు జనరేషన్ వాళ్ళు ఎవ్వరు కూడా ఎదిరించాలంటే ఒక భయం ఉండేది. ఎదిరించలేని స్థితి ఏం కాదు మన జనరేషను. ఉన్నమాట ఎందుకంటే చెప్తున్నాను, ఆడపడుచు అంటే ఒక భయం పెడతారు. మామ, అత్త ఇలా ఉండాలి, తప్పులు పడతారు, అలా ఉంటే కుదరదు అనే ఆ పెట్టిన భయాలు లేదా మనం వాటిని పెంచి పోషించినాం. పెంచి పోషించడం అంటే వాళ్లకు అవకాశం ఇచ్చాం. మనల్ని భయపెట్టే అవకాశము మనమే ఇచ్చామన్నమాట. ఇప్పుడు అమ్మాయిలు అలా లేరు, డైరెక్ట్ అటాక్. అంటే ఫ్రీగా వాళ్ళ పుట్టింట్లో ఎలా ఉంటారో అలాగే ఫ్రీ మూవ్ అవుతున్నారు. అందువల్ల వాళ్ళు భయపెట్టలేకపోతున్నారని నాకు అనిపిస్తుంది చాలా మటుకు. ఎప్పుడైతే అమ్మాయి పెళ్ళైన తర్వాత కొంచెం ఫ్రీ మూమెంట్ తక్కువ చూపిస్తుంది అత్తగారింట్లో, వాళ్ళు క్యాచ్ చేసేస్తారనేది నా ఉద్దేశం అనమాట. సో ఇంకా మా తోడికోడలు పెళ్ళైన తర్వాత నా పెళ్ళి ధామ్‌ధూమ్‌గా చేశారు. ఎంత గ్రాండ్‌గా చేశారంటే ఆర్కెస్ట్రాలు, మా అక్క పెళ్ళప్పుడు కూడా ఆర్కెస్ట్రా పెట్టారు, కాంట్రాక్ట్ భోజనాలు, కాంట్రాక్ట్ డెకరేషన్లు, మొత్తం కాంట్రాక్ట్ అనమాట. ఎందుకంటే ఇంకా మా సిస్టర్ పెళ్ళప్పుడు రిలేషన్స్ అంతా పనిచేసినారు బాగా. ఆ తర్వాత మేము చేస్తున్నాం అలా ఇంకా మామూలే కదా అందరి ఇళ్ళల్లో. వాళ్ళ ఇంట్లో మేము ఇంత చేసాం అంత చేసాం అంటారని నా పెళ్ళప్పుడు మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇంకా అందువల్ల రిలేషన్స్కి ఏ పని పెట్టలేదన్నమాట. అంత క్యాటరింగ్, పలహారాలతో సహా క్యాటరింగ్ అనమాట. ఇంకా ఆ పెళ్ళి ఎంత ధామ్‌ధూమ్‌గా చేశారంటే అంత ధామ్‌ధూమ్‌గా చేశారండి. రిసెప్షన్లో కూడా చాలామంది, అంటే నాకు ఇంకా పెళ్ళి చెప్పాను కదా చాలాసార్లు, నాకు పెళ్ళవ్వడమో సమస్యలాగా ప్రపంచంలో జనాలకు అనిపించేది బంధువులకి. సో మా ఆయన అంత ఫెయిర్గా రావటం వల్ల చాలామంది షాక్ అయ్యారనమాట నా పెళ్ళిలో. ఈ అమ్మాయికి ఏంటి ఇంత అందంగా ఉన్న అబ్బాయి వచ్చినాడు, తెల్లగా ఉన్నాడు అబ్బాయి వచ్చినాడు అనేసి. అలా ఇంకా ఎంత రిచ్గా చేస్తారంటే మా రిలేషన్స్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎక్కువ పని చేసేదాన్ని, నన్ను ఒక్క పని చేయనీయకుండా. అలసిపోతావని ఇంకా నా చేతులు ఊరుకుండేటివి కాదండి పని చేయకుండా. వాషింగ్ మిషన్ వేయడం, నేను చెప్తున్నా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి పనులు చేసేదాన్నో. దేవుని రూమ్ తుడిచేదాన్ని, వాషింగ్ మిషన్ వేయడము, బట్టలు ఆరేసి బట్టలు మడత పెట్టడం, అమ్మకు కిచెన్లో హెల్ప్ చేయడం, పని మనిషి గిన్నెలు తీసి పెట్టడము, పని మనిషి రాకుంటే కసులు కొట్టి ఇల్లు అలకడం, బంధువులు వస్తే వాళ్ళకు అంతా కిచెన్లో సెట్ టీలు కాఫీలు చేసేయడం, గురువు శిష్యులు ఉంటే వాళ్ళకి చేయటము. ఇంకా ఇది అదని కాదు, పెళ్ళైన వాళ్ళు ఎలా చేస్తారో మ్యాక్సిమం చేయటం వల్ల నేనేం పని దొంగను కాదనమాట. సో నాకు అత్తగారింటికి పెళ్ళైనాక పని దొంగగా క్రియేట్ చేసుకోవాలనేది నాకు తెలియలేదు. ఇక్కడ ఎలా చేశానో అలాగే నా ఇల్లు అన్న ఫీలింగ్తో నేను అక్కడ పని చేయటం. ఫస్ట్ రోజు నుండే భయం, మా అమ్మ వాళ్ళు పెట్టిన భయం ఒకటి ఉంది కదా ముందు నుండే, అలా అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి ఆ టాపిక్ ఆపేస్తున్నా. ఇదంతా ఏంటంటే 4 సంవత్సరాల క్రిందట నేను మా పిల్లలకు ఎలా మనుషులతో బిహేవ్ చేయాలి, ఇది మీకు వీలైతే పాస్ చేసుకొని చదువుకోండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు నాకు
చాలా డిప్రెషన్ స్టార్ట్ అయింది. చెప్పాను కదా! యూట్యూబ్ పెట్టిందే డిప్రెషను వల్ల అనేసి. అప్పుడు మా పిల్లలకు ఈ నేను కొన్ని విషయాలు నా అనుభవం నుండి నేర్చుకోవాలి. ఇది ఇలా ఇప్పుడు చెప్తే వీళ్ళకి అర్థం కాదు. పెళ్ళప్పుడు వీళ్ళకొక భగవద్గీతలాగా నేను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అవన్నీ కూడా వాళ్ళకి ఇలా ఈ బుక్ ప్రెజెంట్ చేయాలని మొదలుపెట్టాను. నా మనసులో ఉన్న ప్రతి ఫీలింగ్ బుక్‌లో ప్రెజెంట్ చేసి అప్పట్లో వ్లాగ్ వీడియోలో కూడా చెప్పాను. మీరు మీ పిల్లలకు ఏం నేర్పించాలనుకుంటారో బుక్‌లో రాయండి. అంటే పెళ్లి తర్వాత వాళ్ళకేదైనా కష్టం వస్తే ఈ బుక్ తీసి చూసుకొని, మా అమ్మ ఎప్పుడో ఇలా చెప్పి పెట్టిందే, పెళ్ళైన తర్వాత ఈ కష్టాలొస్తాయనో, మనుషులతో ఎలా బిహేవ్ చేయాలనో, అలా అన్నీ నేను రాసిపెట్టినానండి. అది చూపిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి, పాస్ చేసుకొని. ఇదేమి ఇప్పుడు కొత్తగా రాసినది కాదు. 4 ఇయర్స్ బ్యాక్ మొదలుపెట్టి, అట్లా ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఆ పాయింట్ నా మైండ్‌కి ఏ థాట్ వచ్చినా గానీ దాంట్లో రాసేదాన్ని. ఇప్పుడు నాకెందుకు మీకు ఇలా చూపిస్తున్నానంటే, ఇంకా నా పిల్లలకు నేను ఇలా నేర్పించాల్సిన అవసరం లేదు అనిపించింది. నాకంటే చాలా మెచ్యూర్‌గా ఉన్నారు మా పిల్లలు. సో, వాళ్ళంతా పర్ఫెక్ట్ అయిపోయినారు. నా నోటితో నా లైఫ్ గురించి, నా అత్తింటోళ్ళు, నా పుట్టింటోళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు అని వాళ్ళకు రామాయణం వినిపించినట్టు వినిపించినాను. సో, మొత్తం వాళ్ళ మైండ్‌లో పాయింట్ టు పాయింట్ ఉంది. ఎందుకంటే నా పిల్లల మైండ్‌కి ఎందుకు ఎక్కిచ్చానంటే, దాని ప్రకారంగా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు రిలేషన్స్‌తో ఎలా బ్రతకాలి అనేది వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పాననమాట. వీళ్ళతో ఎలా ఉండాలి జాగ్రత్త అని కాదు గానీ, నా అనుభవం మన పేరెంట్స్ ఇప్పుడు నేను చెప్పాను గదా! మా అమ్మ వాళ్ళు పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఇలా అంటారు, అలా అంటారని భయం పెట్టి పంపించారు. సో, నా పిల్లలకు ఒక మైండ్‌లో ఈ నాలెడ్జ్ అంతా ఇచ్చేసి పెట్టేస్తే, నేను ఆస్తుల్లో ఇచ్చిన దాంతో సమానమండి. ఇంకా దీని ప్రకారంగా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినప్పుడు ఈ బుక్ చదువుకుంటారు అనేసి ఇలా చూపించాననమాట. ఇంకా మన మాటలు కంటిన్యూయేషన్ అండి. ఇంకా నేను పెళ్ళి అయింది కదా! ఇంకా పెళ్లి తతంగం అంతా చెప్పుకుంటా పోతే అందరివి బ్రహ్మాండంగా ఉంటాయి. అందరివి గ్రాండ్‌గానే చేశారు. ఇంకా ఏమైందంటే, మీకు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, 50,000 మా అమ్మ వాళ్ళు మర్యాదలకని పట్టుకున్నారని చెప్పాను కదా! మర్యాదలకని ఎందుకు పట్టుకున్నారంటే, బేసిక్‌గా వెండి సామాను ఇస్తారు కదండీ మర్యాదలకని పెళ్ళిలో. ఆ వెండి సామాన్లు మా అమ్మ ఏం చేసిందంటే, విజయవాడలో కదా మేము అప్పుడు ఉండింది. ఆ 50 లగ్నపత్రిక అప్పుడు మా ఆయనొచ్చి మాకివ్వండి మళ్ళీ తిరిగిస్తాము అన్నాడు కదా! ఆ 50,000 గురించి మాట్లాడుతున్నా నేను. మా అమ్మ ఏమనిందంటే నాకు, "నువ్వు విజయవాడలో ఉంటావు. నీకు వెండి సామానంత ఏమవసరం. నీ ఇంటికి ఫర్నిచర్ తీసుకో. మీ ఇద్దరు సింగిల్ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తారు కదా! ఇంటికి ఫర్నిచర్ పనికొస్తది. ఫ్రిడ్జ్‌లు, టీవీ ఏది మంచాలు, చైర్లు అన్నీ" అని చెప్పి, అందుకు మా అమ్మ వాడుకోనికే నాకు ఆమె వెండి సామాని పెళ్ళిలో ఏమి ఇవ్వలేదండి. నమ్ముతారా? ఈ సంధ్యవార్చ ప్లేట్ ఇస్తారు కదా! అదిచ్చారు. వడిబియ్యంలో పెట్టిన కప్పులిచ్చారు అంతే. అంత కోటీశ్వరులైనా గానీ నాకు ఇచ్చిన మర్యాదల డబ్బులో అప్పట్లో 50,000కి 97లో వెండి సామాను ఎంతొచ్చేదో ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. నాకు గూడా తెలుస్తది. ఎన్ని కేజీలు వెండి సామానొచ్చేదో. నా పెళ్ళి 97లో గదా అయ్యింది. సో, అది అండి నా లైఫ్‌లో మొదటి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. మా అమ్మ పట్టుకున్న ఆ 50,000 వీళ్ళేమో తీసేసుకున్నారు. సో, ఇక్కడ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే, ఇంకా మా అమ్మ వాళ్ళు నేను మా అత్తగారింటికి పోయొచ్చినాక నన్ను ఫస్ట్ మా అమ్మ వాళ్ళు ఒక మాట అడిగినారు. చెప్పాను గదా! మాకు మొదలైంది మా అత్తగారు వాళ్ళు నన్ను ఫస్ట్ ట్రిప్ మా ఇంటికొచ్చిపోయిన తర్వాత వాళ్ళు నాతో ఇంకా సరిగ్గా బిహేవ్ చేయలేదు. ఆ ఫస్ట్‌లో 15 రోజులన్నా కొంచెము బాగున్నారు గానీ, ఆ తర్వాత నుండి నాతో సరిగ్గా బిహేవ్ చేయలేదు. రీజన్ నాకు తెలీదు. మా అమ్మ వాళ్ళు 50,000 అడుగు, 50,000 అది కావాలి గదా! మనకిస్తామన్నారు పెళ్లి తర్వాత అడుగు అన్నారు. నేను మా ఆయనని అడిగినా. మా ఆయన ఏం ఆన్సర్ ఇవ్వలేదు నాకు. మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఇంక నాకు ఒక్క రూపాయి గూడా ఇవ్వలేదనమాట. సో, ఇంక మా ఆయన ఏమన్నా వాళ్ళ ఇంట్లో అడిగినాడేమో, వాళ్ళకేం జరిగిందో తెలీదు. ఇక్కడ డిస్టర్బ్ మొదలైంది. 50,000 ఇలా లాగేసుకున్నారు. మా ఆయనని 2, 3 సార్లు అడిగినా ఆన్సర్ ఇవ్వలే. నేను వదిలేసాను. అంతే కేల్కతం అక్కడికి. ఇంకా అత్తగారింటి నుండి నేను విజయవాడ కాపురంకెళ్ళాలండి.
కాపురానికి వెళ్ళాలి కదా! ఇంకా దేవుడి దీపం చెమ్మలు కూడా లేవు నా దగ్గర. మా అత్తగారు వాళ్ళకేం చెప్పినాను, వాళ్ళేమో అడిగినారు. నీ సామాను ఎలా ఏమంటే, మా అమ్మ, నాన్న తీసుకొని డైరెక్ట్ విజయవాడకొస్తారు అని అని చెప్పిన. అమ్మ వచ్చి అంతా సెట్ చేసిస్తది అన్న. ఇంకా వాళ్ళేమన్నారు తెలుసా? మీ అమ్మకి చెప్పి దీపం చెమ్మలు అవి కావాలని చెప్పి తెప్పిచ్చు అని అన్నారనమాట. మా అమ్మకి ఫోన్ చేసి నేను స్టీల్‌వి కొనుక్కరమ్మని చెప్పిన. నేను వెండిదని వాళ్ళు చెప్పలే, నేను అడగల. అని స్టీల్‌వి తీసుకురండి అని చెప్పినాను. మళ్ళీ కంటిన్యూ